ఆశా నిగ్రహము అనే ఆత్మఫలం గురించి మనం ధ్యానిద్దాం. ఆశా నిగ్రహము, ఆశ అంటే హోప్, నిగ్రహము మనిషికి సహజంగా కోపము, పాపము, స్వార్థము, భావోద్వేగము చేసే పనులపైన నియంత్రణ కావాలి. సెల్ఫ్ కంట్రోల్ ఆశా నిగ్రహము అంటారు. ఆశా నిగ్రహం కలిగి మనం జీవించాలి అంటే మనిషి ద్వారా సరిపోదు. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలోకి మనం వెళ్ళినప్పుడు సెల్ఫ్ కంట్రోల్ గా నిగ్రహం కలిగి మనం జీవిస్తాం. అంటే దాకా ఊరకే ఒకరిని హర్ట్ చేయకుండా, పాపం చేయకుండా, పోకుండా మనిషికి సహజంగా పాపం చేయడము, కోప్పడము, దూషించడము, ఒకరిని హర్ట్ చేయడము సహజంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నిగ్రహం కలిగి ఉంటామో మనము చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడం వల్ల మన మనస్సు, మన హృదయము శాంతిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆశా నిగ్రహము ఎలా డెవలప్ అవుతుంది అంటే ప్రతిరోజు ప్రార్థించడం ద్వారా, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, దేవునితో ప్రతిరోజు చేసే తప్పులను బట్టి పశ్చాత్తాపడి వేడుకోవడం ద్వారా నిగ్రహం కలిగి ఉన్న వ్యక్తిలో ఉన్న ఫలితాలు ఏంటంటే శాంతిగా ఉంటాడు, మనశ్శాంతిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, పవిత్రంగా ఉంటాడు, చివరికి దేవుణ్ణి మహింపరిచే వ్యక్తిగా ఉంటాడు. మీరు అనొచ్చు, ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, ఆనందం ఉంది. ఈ ఉన్న నిగ్రహం లేకపోతే, ప్రేమలో ఉంటే ఏదో ఒక రోజు కోపపడి నాశనం అయిపోతాం. విశ్వాసం ఉన్నా నిగ్రహం లేకపోతే అది విలాసవంతం అయిపోతుంది, పడిపోవడానికి అవకాశం ఉంది. ఆనందం ఉన్నా నిగ్రహం లేకపోతే అది ఇంకో విధంగా దారితీయచ్చు. కాబట్టి నిగ్రహం లేనటువంటి వ్యక్తి ప్రతిష్టమైన గోడలు లేనటువంటి పట్టణము వంటిది పాడైపోద్ది. ప్రతిష్ట ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ కలిగి జీవించదని ప్రభు పేరిట మనం చేస్తున్నాం.